మన వనపర్తి సిబిఎస్ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో అతిపెద్ద శారీ విభాగం గొప్ప ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరి కోసం మా స్పెషల్ ఆఫర్స్. అవసరమయ్యే పంటలు వేసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. స్వాగతం. వనపర్తి జిల్లా ధాన్యం కొనుగోలు, రికవరీ తదితర అంశాలలో రాష్ట్రంలో వెనుకబడి ఉండేదని, ఈ సంవత్సరం జిల్లా కలెక్టర్ అధికారుల సహకారంతో రికార్డ్ స్థాయిలో 93.13% రికవరీ సాధించి రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో నిలిచామని తెలిపారు. వరి ధాన్యాన్ని డిఫాల్ట్ మిల్లర్లకు కాకుండా నిజమైన మిల్లర్లకు కేటాయించడం వలన ఈ ఘనత సాధించామని వనపర్తి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, వనపర్తి జిల్లా. నేను గతంలో కరీంనగర్లో ఏజీపీగా పనిచేయడం జరిగింది. 3 years అక్కడ, 13 to 16. తర్వాత కమిషనర్ ఆఫీస్లో మరి అసిస్టెంట్ కమిషనర్గా, మరి అలాగే డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే నాటికి మన సిఎంఆర్ పరిస్థితి చాలా తక్కువ ఇదిగా ఉంది. ఎప్పుడైనా కూడా అక్కడ నేను ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. ఇది వనపర్తి అంటేనే వరెస్ట్ వనపర్తి అని చెప్పేసి ఇక్కడ ఉన్న డిఎస్ఓలు తిట్టుబడేవాళ్ళు. అట్లాగే వీడికి వచ్చేసరికి నాకు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈ పరిస్థితులు అనేవి సిఎంఆర్ అనేది చాలా రికవరీ అనేది చాలా తక్కువ ఉండేది. మనకు 1260 కోట్లు ఉండేది అప్పటికి, నేను వచ్చే నాటికి August 25లో వచ్చినప్పటికీ, 24లో వచ్చినప్పటికీ ఆగస్టులో మనకు రికవరీ అనేది చాలా తక్కువగా ఉండేది. 1260 crores ఉండేది. అయితే తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని రికవర్ చేయించడం జరిగింది. ఎందుకంటే డిఫాల్ట్లకు ఇవ్వకుండా గట్టిగా ఉండి మనం కేసులు చేయడం వల్ల 62 కేసులు పంచనామాలు చేయడం జరిగింది. దాంట్లో 42 కేసులు మన డిఎం గారు చేయడం జరిగింది. ఆ విధంగా మనం గట్టిగా ఉండి ఈ రికవరీకి సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకొని మనము ప్యాడీ జెన్యూన్ మిల్లర్లకు ఎవరికైతే ఇవ్వడం వల్ల మనకు, మీకు అందరికి తెలిసిందే, లాస్ట్ టైం మనము అంతకుముందు ఎప్పుడు కూడా రానంతగా మనకు 93% అనేది మనము గత ఖరీఫ్లో మనం సాధించడం జరిగింది. అది ఇంతకుముందు కూడా ఎవ్వరు కూడా ఏ జిల్లా డిఎస్ఓ కూడా అది సాధించలేరు. మీకు ఖరీఫ్లో 22-23 చూసినట్టయితే అదొకటి హైయెస్ట్ 77%. రబీలో అయితే అది యాక్షన్ ప్యాడ్ 6% వచ్చింది రికవరీ. ఖరీఫ్లో 23-24 64%. అలాగే అంతకంటే ముందు రబీ, దాని తర్వాత రబీ వచ్చేసి 23-24 48% వచ్చింది. ఇది చాలా తక్కువ పర్సెంటేజ్. తర్వాత నేను వచ్చిన తర్వాత ఖరీఫ్లో ఏదైతే ఇచ్చానో సెలెక్టెడ్ మిల్స్కి ఇచ్చి జెన్యూన్ మిల్లర్స్కి ఎవరికైతే ఇచ్చిన తర్వాత మనకు 93.13. ఇప్పుడు మీ స్టాటిస్టిక్స్ అనేది మీకు చూపిస్తున్నాం. ఈ స్టాటిస్టిక్స్ అనేటివి కూడా మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే జిల్లా అనేది చెడ్డ పేరు అనేది పోయింది. జిల్లాకు అంతకుముందు ఏదైతే వరెస్ట్ వనపర్తి అనే పేరు ఉందో, మనకు సిఎంఆర్ రికవరీ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉండేటి, అవన్నీ కూడా చెడ్డ పేరు పోయి మనకి ఇప్పుడు మిగిలిన జిల్లాలు రికవరీ అనేది పెరిగిపోయింది. మనం అనేది ఆ దాంట్లో నుంచి బయటపడి ఇప్పుడు మనం అన్ని విధాలుగా ముందంజలో ఉన్నాం. మనకు సిఎంఆర్ కూడా ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇప్పుడు మనం సిఎంఆర్ మనకు లేట్ హార్వెస్టింగ్ అయినా సరే మన మిగిలిన జిల్లాలతో పోటీపడి ఒక 1 month ముందు వచ్చే ఏడాదితో పోటీపడి కూడా మనము వనపర్తి అనేది ఇప్పుడు మనకు 12వ ప్లేస్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 3 డేస్లోనే మనకు ప్రొక్యూర్మెంట్ అనేది కూడా అంత కంప్లీట్ అయిపోతుంది. దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఈ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రెస్ గురించే ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ ఇప్పటి వరకు మనము 2,30,000 కొన్నాం. ఇంకా కూడా మనం ఇంకొక 20,000 కొంటే మనకు మన టార్గెట్ అనేది కూడా మనం అచీవ్ అవుతుంది. 240 మనము టార్గెట్ రీచ్ అవుతామని అనుకుంటున్నాం. మనకి యాక్చువల్గా 275 అనుకున్నాం, కానీ టార్గెట్ అనేది కూడా మనకి ఇంకా మనకు సన్నాలు బయట మార్కెట్లో డిమాండ్ ఉండడం వల్ల కానీ, ఇంకా లాస్ట్ ఇంకా మనకి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో మనకు క్రాప్ హాలిడే ప్రకటించడం, తుంగభద్ర డ్యామ్ ఏదైతే రిపేర్స్ కానీ అట్లా అక్కడ రిపేర్ ఉండడం వల్ల ఈ అమరచింత ఆత్మకూరుకు సంబంధించిన ప్యాడీ అంతా కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి కొంచెం మనకు ఈసారి మన టార్గెట్ రీచ్ కాలేకపోయినాం. అదేవిధంగా మనకు ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ ఇప్పటికీ మనకు 414 సెంటర్లలో ఇప్పటికే 282 సెంటర్స్ అనేది మనం క్లోజ్ చేసుకున్నాం. ఇంకా కూడా ఈ 3 రోజుల్లోనే మిగిలిన సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేసుకొని ఈ సిఎంఆర్ అనేది కూడా మనము కంప్లీట్గా పూర్తి అవుతుంది. దానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీ మీద ఇప్పుడు మేము దృష్టి పెట్టాం. ట్యాబ్ ఎంట్రీ వచ్చేసి మనకి ఇప్పటికే 65% ఆల్రెడీ మనకు మిల్లర్ అటాచ్మెంట్ వచ్చింది. ట్యాబ్ ఎంట్రీ అనేది 71% అయింది. అలాగే 71 నుంచి 77కు మనం రీచ్ అయ్యాం. నిన్నటి వరకు 71, ఈ రోజు 77 వచ్చింది.
అలాగే మనం ఇప్పటివరకు 358.26 crores అనేది మనం ఇప్పటివరకు రైతులకు పేమెంట్ చెల్లించడం జరిగింది ఈ ధాన్యం కొనుగోలు సంబంధించి. మిగిలినవి కూడా మనం ట్యాబ్ ఎంట్రీ అనేది కూడా అతి త్వరలో మనం ఇక నెక్స్ట్ వీక్ అంతా కూడా ఇప్పుడు మనకు అల్టిమేట్ గా మన గోల్ వచ్చేసి ఈ వర్షాలకు తడవకుండా మనకు రైతుల ధాన్యం ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ చేయడానికి రైతుల ధాన్యం కల్లాల్లో కానీ మనకి ఇప్పుడు ఈ పీపీ సెంటర్ లో ఉన్నది మనం ఏదో ఒక సేఫ్ ప్లేస్ కి మనము చేయాలన్న ఉద్దేశం అది అందరికి కూడా మనకు జిల్లా యంత్రాంగాన్ని మనకు కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు జేసీ గారు కానీ మన తహసీల్దార్లు అందరూ ఏపీఎంలు సిఇఓస్ ట్యాక్స్ అందరూ కూడా అవిశ్రాంతంగా పనిచేసి ఈ 1 month లో మనకు ఈ 1.5 months నుంచి వాళ్ళు చాలా కష్టపడి ఈ ప్రోగ్రెస్ అంతా కూడా తీసుకురావడం జరిగింది. మనకు ఇప్పటి వరకు కూడా మనకు మీకు ఇందాక చెప్పినట్టుగా 2,30,000 ఇప్పటికి ఈ రోజు నాటి కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా మనకు ఒక 20,000 రావచ్చు. అవి కూడా ఈ 2-3 రోజుల్లోనే సోమవారం వరకు కలెక్టర్ గారు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సోమవారం లోపల పూర్తి చేస్తాం. ఇప్పుడు మీకు అంతా తెలిసిందే ఈ అకాల వర్షాల వల్ల కానీ మనకు అలాగే స్టార్టింగ్ లో మనకు లేట్ హార్వెస్టింగ్ వల్ల కూడా మనకు ఈ ప్రొక్యూర్మెంట్ అనేది కూడా కొంచెం డిలే అయినమాట వాస్తవమే. అయినా లారీల కొరతను హమాలీ కొరతను అధిగమించి బయట నుంచి లారీలు కానీ అలాగే మనకు హమాలీలను కూడా మనం బయట నుంచి తెప్పించాం. అదేవిధంగా ఇవన్నీ కొన్ని సవాళ్ళు ఉన్నాయి. మనకు మీకు అందరికి తెలిసిందే యాక్టివ్ మిల్స్ అనేటివి లేవు మన దగ్గర. టన్నేజ్ అనేది తక్కువ ఉంది. కమిషనర్ గారితో మాట్లాడి మన జిల్లా కలెక్టర్ గారు బయట జిల్లాలకు టార్గెట్ ఇప్పించడం జరిగింది. మనకు అలాట్మెంట్ చేపించడం జరిగింది. అట్లాగే మహబూబ్నగర్కి సంబంధించి గద్వాలకు సంబంధించి కూడా మనకు మిల్స్ కేటాయించారు. ఆ విధంగా మనకు ఆ జిల్లాలకు కూడా మనం ఇప్పటివరకు పంపించడం జరిగింది. అలాగే గోడౌన్లు ఈసారి చూసినట్టయితే గోడౌన్స్ మనకు ఆ టార్గెట్ మొత్తం ఫిల్ అయిన తర్వాత కూడా మీకు ఇప్పుడు తెలిసినట్టయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న రా మిల్స్ అనేది వాళ్ళు ఎవరు కూడా ఈ ఈ రబీలో వచ్చే పంట తీసుకోరు. ఎందుకంటే అదంతా బ్రోకన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి రాకు పనికిరాదు కాబట్టి బయలు మిల్లు ప్రిఫర్ చేస్తారు. ఆ విధంగా తీసుకున్నట్టయితే మనకు ఈ రా మిల్స్ సంబంధించి ఉన్న సంఖ్యాపరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో తీసుకున్నారు. అతి కష్టం మీద మనము బలవంతంగా వాళ్ళ టన్నేజ్ పూర్తిగా మనం దించడం జరిగింది. ఈవెన్ దో ఈసారి బ్యాంక్ గ్యారెంటీలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఏవైతే పెట్టారు ఖరీఫ్ లో కాబట్టి ఆ మిగిలిపోయిన వాళ్ళకి ఎక్సెస్ ఏదైతే అమౌంట్ ఉందో అది చూసి కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ఈ మిల్లింగ్ ఛార్జెస్ వచ్చాయి ఈసారి. మిల్లింగ్ ఛార్జెస్ కూడా మనం అసోసియేషన్ నుంచి లెటర్ తీసుకొని ఆ మిల్లింగ్ ఛార్జెస్ పట్టుకొని కూడా మనము ఈసారి వితౌట్ బ్యాంక్ గ్యారెంటీస్ మనం ధాన్యం వాళ్ళకు దించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము ఈ 2,30,000 అయిపోయింది. దాంతో పాటుగా ఈ మిల్లులు ప్లస్ పక్క జిల్లాలు 2 జిల్లాలు దించడం, అలాగే ఈసారి ఫస్ట్ టైం 42 గోడౌన్లలో ఈసారి మనము నిల్వ చేయడం జరిగింది. ఎవరైతే డిఫాల్ట్ మిల్లర్లు ఉన్నారో వాళ్ళకు స్టోరేజ్ పాయింట్ గా తీసుకున్నాం. అలాగే గోడౌన్లుగా వాళ్ళకు జీపీఏలు కానీ అలాగే మా సిఎస్సి కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఎంప్లాయీస్ చేసుకొని అలాగే ఎస్డబ్ల్యూసి వాళ్ళు మన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా మనం ఉపయోగించి ఆ విధంగా ఈసారి మనం ఫస్ట్ టైం 42 గోడౌన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అందులో నిల్వ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఒకసారి మరి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏ జిల్లాకు ఎంత ఇచ్చాము, ఏ జిల్లా మనకి గోడౌన్లో ఎంత పెట్టాము, మనకు ఈ మన జిల్లాకు సంబంధించిన మిల్లులు ఎంత దించాము అనేది కూడా మొత్తం క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ట్యాబ్ ఎంట్రీ అనేది ఇంకా మనకు చాలా ఉంది. 77% అయింది కాబట్టి ఇంకా మిగిలిన కొనుగోలు కూడా ఇంకొక 20,000 ఉందని చెప్తున్నారు కదా. అది అయిపోయిన తర్వాత మొత్తం ట్యాబ్ ఎంట్రీ అయిన తర్వాత అదంతా కూడా అయిపోతుంది. దీనికి సంబంధించి మనము ఈ సోమవారం వరకు మనము మొత్తం కూడా సకాలంలో పూర్తి చేస్తాం. అదృష్టవశాత్తు మనకి ఈసారి వర్షాలు కూడా పెద్ద వర్షాలు కూడా మన జిల్లాకు తాకలేదనే చెప్పొచ్చు. దానివల్ల మనకు ఈ బైల్డ్ మిల్లు అనేది మనం టార్గెట్ అనేది కూడా లాస్ట్ వరకు కూడా పెట్టుకున్నాం. ఎవరైతే తడిసినప్పుడు కూడా మనం వాళ్ళకు బైల్డ్ మిల్లులకు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా కొంచెం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పటి వరకు కూడా ఇవన్నీ సవాళ్ళు అధిగమిస్తూ ఈ హమాలి కానీ లారీలు కానీ ఇవన్నీ అధిగమిస్తూ ఈ ప్రొక్యూర్మెంట్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఇంకా మనకంటే ముందు ఇంకా ప్రొక్యూర్మెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. యాదాద్రి కానీ సిద్దిపేట జనగాం ఇట్లా మనం ఓన్లీ 1,767 మాత్రమే మనము చేయాల్సింది ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు 12,147 యాదాద్రి హైయెస్ట్ గా ఉంది. ఆ విధంగా మనము ఆల్రెడీ ముందుగానే మనం అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ 1,700 అనేది చాలా తక్కువ ఫిగర్. ఇది మనకు ఈ 2-3 రోజుల్లో మనం పూర్తి చేసుకుంటాం.